ఒక్కసారి మీరు ఈ దృశ్యాన్ని ఊహించుకోండి. అంటే మీరు నడుసంద్రంలో ఒక చిన్న చెక్క పడవలో ఉన్నారు. హ్మ్. చాలా భయానకమైన పరిస్థితి. అవును. భయంకరమైన తుఫాను చెలరేగుతోంది. ఆ పడవలోకి నీళ్లు వేగంగా ముంచుకొస్తున్నాయి. రైట్. ప్రాణాలు దక్కించుకోడానికి ప్రయాణికులందరూ ఏంటంటే తమ దగ్గరున్న బంగారాన్ని, వస్తువులను సముద్రంలోకి విసిరేస్తున్నారు. అప్పుడే ఒక వ్యక్తి తన దగ్గరున్న నీళ్ల కుండను, అత్యవసరమైన వస్తువులను కూడా నీళ్లలో పారేస్తాడు. కాని అతను ఒకదాన్ని మాత్రం వదలడు. కరెక్ట్. తన ప్రాణాలను పాతాళానికి లాగేసేంత బరువున్న కొన్ని చెక్క పలకల పుస్తకాలను మాత్రం గుండెలకేసుకొని కూర్చుంటాడు. అవే తన ప్రాణమన్నట్లుగా వాటిని అస్సలు వదలడు. అవును. 1560 ఏళ్ల క్రితం ఒక మనిషి సరిగ్గా ఇదే పనిచేశాడు. రైట్. ఆయనే ఫహ్యాన్, చైనాకు చెందిన ఒక బౌద్ధ సన్యాసి. ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణ ఆయన స్వయంగా రాసుకున్న డైరీల అనువాదం, అంటే ఏ రికార్డ్ ఆఫ్ బుద్ధిస్టిక్ కింగ్డమ్స్ ఆధారంగా సాగుతుంది. ఖచ్చితంగా. ఈ రికార్డులను పరిశీలిస్తే ఆయనెవరో పిచ్చివాడు కాదు అని మనకు అర్థమవుతుంది. అవును. ఒక సమాజం నైతికంగా పతనమవ్వకుండా కాపాడగలిగే ఆ నియమాలను వెతుక్కుంటూ ప్రాణాలను పణంగా పెట్టిన ఒక అసాధారణ అన్వేషకుడు. ఆ అన్వేషణ వెనుక ఉన్న అసలు కారణం అర్థం చేసుకోవాలంటే అసలు ఫాహియాన్ ఈ ప్రయాణం ఎందుకు మొదలుపెట్టాడో మనం తెలుసుకోవాలి. ఏంటంటే క్రీస్తు శకం 399 నాటికి చైనాలో బౌద్ధమతం చాలా వేగంగా విస్తరిస్తోంది. అవును. కాని అక్కడొక పెద్ద సమస్య ఉండేది. సన్యాసులు ఎలా జీవించాలి, వారి ప్రవర్తనా నియమావళి ఏమిటి అని ఖచ్చితంగా చెప్పే మూల గ్రంథాలు అప్పట్లో వారి దగ్గర లేవు. అంటే తలోక రకంగా ప్రవర్తించడం వల్ల అక్కడ గందరగోళం మొదలైంది అంటారా? అవునవును, మతంలో అవినీతి కూడా మొదలైంది. ఒక వ్యవస్థ సరిగ్గా నడవాలంటే ఖచ్చితమైన రూల్స్ ఉండాలి కదా. బౌద్ధంలో ఆ రూల్స్ను వినయపుటకం అంటారు. రైట్, వినయ పిటకం. ఇది కేవలం ప్రార్థనలు చేయటం కాదు, ఒక సన్యాసి దైనందిన జీవితంలో ఏది ధర్మం, ఏది అధర్మం అని చెప్పే కఠినమైన రాజ్యాంగం లాంటిదది. ఆ రూల్ బుక్ కోసం, ఆ ధర్మం కోసమే ఆయన భారతదేశానికి బయలుదేరాడు. అంటే ఆ ప్రయాణం కేవలం గుడులు గోపురాలు చూడటానికి చేసిన తీర్థయాత్ర లాంటిది కాదు, ఒక స్పష్టమైన రాజ్యాంగాన్ని వెతుక్కుంటూ చేసిన ప్రయాణం. ఎగ్జాక్ట్లీ. ఆయన రికార్డులో చూస్తే ధర్మం లేదా నిబంధనల పట్ల ఆయనకున్న ఈ ఆసక్తి అడుగడుగునా మనకి కనిపిస్తుంది. ఉదాహరణకు ఆయనొక మహావిహారం గురించి రాసిన ఘట్టం తీసుకుందాం. క్రీస్తుపూర్వం 300 సంవత్సరంలో నిర్మించిన విహారం కదా అది. అవును. రాజధానికి సమీపంలో ఉండే ఆ విహారంలో దాదాపు 3000 మంది సన్యాసులుండేవారు. అక్కడ ఒక సన్యాసి మరణించినప్పుడు జరిగిన సంఘటన గురించి ఫాహియాన్ చాలా వివరంగా రాశాడు. ఆ చనిపోయిన వ్యక్తిని అందరూ అర్హతు అని పిలిచారు. అంటే బౌద్ధమతంలో అర్హతు అంటే అత్యున్నతమైన జ్ఞానాన్ని పొందినవాడు కదా. అవును. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన సూక్ష్మం ఒకటుంది. అసలు ఒక వ్యక్తిని అర్హతుడు అని సమాజం ఎందుకు అంగీకరించింది? ఎందుకంటారు? ఎందుకంటే ఆయన ఆ విహారంలోని నిబంధనలను, అంటే ఆ రూల్స్ను తూచా తప్పకుండా పాటించాడు. నియమాలకు కట్టుబడి ఉండటమే ఆయనకు ఆ గొప్ప హోదాను తెచ్చిపెట్టింది. ఆయన మరణించినప్పుడు రాజు స్వయంగా అక్కడికొచ్చాడు. ఓ, రాజు స్వయంగా వచ్చాడా? అవును. వచ్చి మిగిలిన సన్యాసులను సమావేశపరిచి ఏంటంటే ఆయన నిజంగానే అర్హతుడా, ఆ నియమాలను పాటించాడా అని నిర్ధారించుకుంటాడు. ఆ తర్వాతే పవిత్ర గ్రంథాల్లో ఉన్న నియమాల ప్రకారం అంత్యక్రియలు ఏర్పాటు చేస్తాడు. ఆ అంత్యక్రియల వర్ణన చదువుతుంటే చాలా ఉద్వేగభరితంగా ఉంటుంది. అంటే రాజు కేవలం ఒక ఆజ్ఞ జారీ చేసి వదిలేయకుండా విహారానికి 4 మైళ్ల దూరంలో ఏకంగా 34 అడుగుల చదరపు విస్తీర్ణం, అంతే ఎత్తున్న ఒక భారీ చితిని నిర్మింపజేస్తాడు. చాలా భారీ ఏర్పాటది. అవును. చందనం చెక్కలు, కలబంద, ఇంకా ఎన్నో సుగంధ ద్రవ్యాలతో దాన్ని పేర్చారు. రాజు స్వయంగా పూలు, అగరుతో పూజలు చేసి నిప్పంటించాడు. మంటలు ఎగసిపడుతున్నప్పుడు అక్కడున్న ప్రజలు తమ పైవస్త్రాలను, నీడకోసం వాడుకునే రెక్కల విసనకర్రలను ఆ మంటల్లోకి విసిరేశారు. అంటే ఒక నియమావళిని తుచ తప్పకుండా పాటించిన ఒక సామాన్య సన్యాసికి ఆనాటి సమాజం ఇచ్చిన గౌరవమది. ఆ గౌరవం అంతటితో ఆగిపోలేదు చూడండి. ఆ అర్హతుని మీదున్న గౌరవంతో రాజు ఆ 3000 మంది సన్యాసుల కోసం ఒక కొత్త విహారాన్ని నిర్మించి ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. వావ్! అయితే ఆ భూమిని దానం చేసిన విధానం మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. బలమైన ఎద్దుల కొమ్ములకు వెండి, బంగారం అలంకరించి రాజు స్వయంగా నాగలిని పట్టి ఆ భూమిని దున్నుతాడు. ఒక రాజు నాగలి పట్టి దున్నడమంటే మామూలు విషయం కాదు. అవును. దున్నిన తర్వాత
ఈ భూమిపై నా అధికారాన్ని వదులుకుని సన్యాసులకు దానం చేస్తున్నాను అని ప్రకటిస్తాడు. రానున్న తరాలకు కూడా ఇది సన్యాసులకే చెందుతుందని ఒక లోహపు పలకపై శాసనం కూడా రాయిస్తాడు. ఇది వింటుంటే నాకొక అద్భుతమైన పోలిక గుర్తొస్తోంది. అంటే ఇప్పుడు నేటి కాలంలో ఒక పెద్ద కంపెనీ సీఈఓ తన షేర్లన్నిట్నీ ఒక స్వచ్ఛంద సంస్థకు రాసివ్వడం లాంటిది కదా ఇది? ఖచ్చితంగా అలాంటిదే. రాజు కేవలం ఒక చట్టం చేయకుండా భౌతికంగా స్వయంగా ఆ పని ఎందుకు చేశాడు అని నాకైతే ఆశ్చర్యంగా ఉంది. వింటంటే ప్రాపంచిక అధికారాల కంటే వాళ్లకు ధర్మం పట్ల ఉన్న నమ్మకం ఎంత బలమైనదో చెప్పడానికి ఇదొక ప్రతీక. ఒక రాజు సింహాసనం దిగి సామాన్యుడిలా మట్టిలో కలిసి పనిచేయడమంటే తన అధికారం, అంతస్తు, ఆ ధర్మం ముందు ఏమీ కాదని ఒప్పుకోవడమే. రైట్. అంటే భౌతికంగా భూమిని దున్నడమనేది అహంకారాన్ని వదులుకోవడానికి ఒక చర్య అంటారు. కరెక్ట్. నిబంధనలను పాటించిన సన్యాసికి సమాజంలో ఎంతటి ఉన్నత స్థానముందో ఇది స్పష్టం చేస్తుంది. అవును. ఒక మనిషి నిబంధనలు పాటిస్తే ఏమవుతుందో ఫాహియాన్ ఆ ఘట్టంలో కళ్లారా చూశాడు. అయితే ఇక్కడ్నుంచే ఫాహియాన్ రికార్డులో ఒక సుదీర్ఘమైన కాలచక్రం గురించి, అంటే ఒక ప్రళయం గురించి ప్రస్తావన వస్తోంది కదా? అవును. బౌద్ధమతంలో విశ్వసించే ఆ కాస్మిక్ టైమ్లైన్ గురించి ఆయన రాశాడు. ఫాహియాన్ ఒక భారతీయ పండితుడు చెప్పిన కథను నమోదు చేశాడు. బుద్ధుని భిక్షాపాత్ర గురించున్న ఒక పెద్ద నమ్మకం అది. ఆ పండితుడు చెప్పిన దాని ప్రకారం ఆ పాత్ర వైశాలి నుంచి ఎన్నో దేశాలు, అంటే గాంధారం, పశ్చిమ యూచి, ఖోటెన్, చైనా, శ్రీలంక ఇలా ప్రయాణించి చివరకు తుషిత స్వర్గానికి చేరుకుంటుంది. అవును. ఆ తర్వాతే ఆ పండితుడు అసలైన ప్రళయం గురించి వివరించాడు. ఆ భిక్షాపాత్ర ఎప్పుడైతే అదృశ్యమవుతుందో అప్పుడు బౌద్ధ ధర్మం, అంటే ఆ సమాజంలోని రూల్స్ క్షీణించడం మొదలవుతాయని చెప్పాడు. ఆ ధర్మం క్షీణించినప్పుడు సమాజం ఎలా పతనమవుతుందో వింటుంటేనే చాలా భయంగా ఉంటుంది. మనుషుల ఆయుష్షు దారుణంగా పడిపోయి కేవలం 5 సంవత్సరాలకు చేరుకుంటుందని ఆ కథ సారాంశం. బియ్యం, వెన్న లాంటివి పూర్తిగా కనుమరుగవుతాయి. కేవలం 5 ఏళ్ల ఆయుష్షా? అవును. మనుషులు విపరీతమైన దుర్మార్గులుగా మారిపోతారు. వాళ్ల చేతిలో ఉన్న కర్రలే వాటంతటవే కత్తులుగా మారిపోయి ఒకరినొకరు దారుణంగా చంపుకుంటారు. పూర్తిగా మానవత్వం నశించిపోతుంది అని ఆ పండితుడు చెప్పాడు. ఇది వింటుంటే ఏదో మోడ్రన్ పోస్ట్ అపోకలిప్టిక్ సైన్స్ ఫిక్షన్ స్టోరీలా ఉంది గదా. మనుషులు పాతాళానికి పడిపోయాకే మళ్లీ మంచిగా మారతారు అనడం వెనుకున్న సైకాలజీ ఏమిటి అసలు? ప్రాచీన కాలంలో ప్రజలు ఇది నిజంగా జరుగుతుందని నమ్మారా, లేక ఇదొక హెచ్చరికనా? అంటే అప్పటి సామాన్యులు దీన్ని అక్షరాలా నమ్మియుండవచ్చు. కాని మతగ్రంథాలు ఎప్పుడూ ఒక పద్ధతి పాటిస్తాయి. భయం మరియు ఆశ రెండింటినీ ఉపయోగించి సమాజాన్ని దారిలో పెడతాయి. భయం, ఆశ. అవును. ఇది కేవలం చరిత్ర కాదు, భవిష్యత్తు తరాలకు నైతిక బాధ్యతను గుర్తుచేసే ఒక ప్రతీకాత్మక హెచ్చరిక. తూర్పు దేశాల తత్వశాస్త్రంలో మనిషి ఆయుష్షును సమాజ నైతికతకు ఒక కొలబద్దగా వాడుతారు కదా. రైట్. అంటే రూల్స్ లేకపోతే ఆయుష్షు తగ్గిపోతుంది అని చెప్పడం. కరెక్ట్. సమాజంలో నియమాలు లేనప్పుడు హత్యలు, ఘర్షణలు పెరిగిపోతాయి. పౌష్టికాహారం దొరకదు. కాబట్టి ఆయుష్ 5 ఏళ్లకు పడిపోవడమనేది అరాచకత్వానికి ఒక సంకేతం మాత్రమే. మరి ఆ కర్రలు కత్తులుగా మారడమంటారా? అది మాయాజాలం కాదు. అది సామాజిక విశ్వాసం, అంటే సోషల్ ట్రస్ట్ పూర్తిగా దెబ్బతినడానికి నిదర్శనం. ఎదుటివాడి చేతిలో ఒక మామూలు ఊతకర్ర ఉన్నా సరే వాడు నన్ను చంపడానికే వస్తున్నాడేమో అనే భయం. ఎవరు నమ్మలేని ఒక పారనోయా అది. వావ్! చాలా అద్భుతమైన విశ్లేషణ ఇది. ధర్మం లేని సమాజం ఎంత క్రూరంగా మారుతుందో చెప్పే సైకాలజీ. అయితే ఆ ఊచకోత తర్వాత మిగిలిన వారు తమ పాపాల వల్లే ఇలా జరిగిందని గ్రహించి మళ్లీ మంచి పనులు చేయడం మొదలుపెడతారు అని కూడా ఆ కథలో ఉంది. అవును. అప్పుడు వారి ఆయుష్షు మళ్లీ 80,000 సంవత్సరాలకు పెరుగుతుంది. ఆ సమయంలో మైత్రేయ బుద్ధుడు జన్మిస్తాడు అని ఆ కథ చెబుతోంది. అంటే ధర్మాన్ని కాపాడుకుంటే అది సమాజాన్ని కాపాడుతుందనేదే ఆ పండితుడి ఉద్దేశం కదా? ఖచ్చితంగా. ఆ కథ విన్న తర్వాతే ఫాహియాన్కు తాను చేస్తున్న పని ఎంత ముఖ్యమైనదో ఇంకా స్పష్టంగా అర్థమయ్యుంటుంది. ఎందుకంటే చైనాలో బౌద్ధమతం అప్పటికే దారి తప్పుతోంది. నియమాలు లేకపోతే తన దేశం కూడా ఆ ప్రళయానికి గురవుతుందని అతను బహుశా భయపడి ఉంటాడు. అవును. ఆ భయమే ఆ పవిత్ర గ్రంథాలను, వినయపిటకాన్ని ఎలాగైనా సరే తన దేశానికి చేర్చాలనే పట్టుదలను ఆయనలో పెంచి ఉంటుంది. ఆ పట్టుదలే ఆయన ప్రాణాలను ఏ స్థాయిలో పణంగా పెట్టేలా చేసిందో ఆయన సముద్ర ప్రయాణం గురించి చదివితే మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. పవిత్ర గ్రంథాలను సేకరించిన తర్వాత
ఆయన సముద్ర మార్గంలో చైనాకు బయలుదేరాడు కదా. అవును, సుమారు 200 మంది ఉన్న ఒక పెద్ద వాణిజ్య నౌకలో ప్రయాణం మొదలవుతుంది. అత్యవసరమైతే వాడుకోవడానికి ఆ నౌక వెనుక ఒక చిన్న పడవను కూడా కట్టుకుని వెళ్తారు. కాని ప్రయాణం మొదలైన కేవలం 2 రోజులకే భయంకరమైన సముద్రపు తుఫానొస్తుంది. నౌకలోకి నీరు చేరడం మొదలవుతుందప్పుడే కదా అసలు పోరాటం. అవును, ఆ సమయంలో జరిగిన పరిణామాలు నిజంగా మన భయాలను బట్టబయలు చేస్తాయి. ప్రయాణికులందరూ భయంతో ఆ చిన్న పడవలోకి దూకాలని చూస్తారు, కాని నావికులు ఏకంగా ఆ పడవ తాడును కోసేస్తారు. అందరూ వస్తే ఆ చిన్న పడవ కూడా మునిగిపోతుందని వాళ్ల భయం. రైట్. ఇక తమను తాము కాపాడుకోవడానికి ప్రయాణికులు ఓడలోని బరువును తగ్గించడం కోసం ఎంతో విలువైన సరుకులను సముద్రంలోకి విసిరేస్తారు. ఫాహియాన్ కూడా తన దగ్గరున్న నీళ్లకుండను, వాష్బేసిన్ను విసిరేస్తాడు, కానీ తన దగ్గరున్న పవిత్ర గ్రంథాలను మాత్రం వదలడు. అవును, ప్రాణాలు పోయే పరిస్థితిలో ఎవరైనా ఏం చేస్తారు? ఇది వింటుంటే నాకైతే గూస్బంప్స్ వస్తున్నాయి. ప్రాణాలు పోయే పరిస్థితుల్లో ఒక వ్యక్తి తన నీళ్లకుండను పారేసి బరువైన పుస్తకాలను కాపాడుకోవడమనేది ఇల్లు తగలబడుతుంటే ఫుడ్ మానేసి తన జీవితకాలపు కష్టమైన ల్యాప్టాప్ను కాపాడుకోవడం లాంటిది కదా. అంతటి ప్రాధాన్యత ఆ గ్రంథాలకు ఎందుకిచ్చాడు? ఎందుకంటే ఫాహియాన్కి తన సొంత ప్రాణాల కంటే తాను సేకరించిన ఆ జ్ఞానాన్ని, ఆ నియమాలను తన దేశానికి చేర్చాలన్న లక్ష్యమే ముఖ్యం. దాన్ని ఒక మిషన్లాగా భావించాడాయన. అంటే ఆ జ్ఞానం చైనాకు చేరకపోతే తాను బతికినా దానికి అర్థం లేదని అతను భావించాడన్నమాట. అవును, ఆ తుఫాను ఏకంగా 13 రోజులు భయపెట్టింది. దిక్కు తెలియని ఆ మహాసముద్రంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలే వారికి దిక్సూచి. చివరకు 90 రోజుల తర్వాత వాళ్లు జావా అంటే అప్పటి ఏపోటీకి చేరుకున్నారు. బతికామురా దేవుడా అనుకొనుంటారు. కాని ఆయన పరీక్ష అక్కడితో ముగియలేదు. జావా నుండి హాన్ అంటే చైనా దేశానికి బయలుదేరిన 2వ ప్రయాణం మొదటి దానికంటే దారుణంగా మారింది కదా. అవును, 50 రోజులకు సరిపడా ఆహారంతో మరో నౌకలో బయలుదేరారు. కాని కర్మకొద్దీ మళ్ళీ 1 నెల తర్వాత మళ్ళీ తుఫానొచ్చింది. ఇక్కడే మానవ నైజం అత్యంత స్వార్థపూరితంగా ఎలా మారుతుందో మనకు కనిపిస్తుంది. నౌకలో ఉన్న కొందరు బ్రాహ్మణ ప్రయాణికులు ఫాహియాన్ వల్లే ఈ కష్టాలన్నీ వస్తున్నాయని నిందలు వేయడం మొదలుపెట్టారు కదా. అవును, ఈ సన్యాసిని నావల్లో ఎక్కించుకోవడం వల్లే మనకు ఈ కష్టాలు, ఇతన్ని సముద్రంలోకి తోసేద్దాం లేదా ఏదైనా ద్వీపంలో వదిలేద్దాం అని ప్లాన్ చేస్తారు. విపత్కర పరిస్థితుల్లో మానవ మనస్తత్వం ఎంత త్వరగా దిగజారుతుందో చెప్పడానికి ఇదొక క్లియర్ ఎగ్జాంపుల్. ఆకలి, చావు, భయం ఎదురైనప్పుడు మనుషులు తమకు ఎదురవుతున్న కష్టాలకు ఎవరో ఒకరిని బాధ్యులను చెయ్యాలని చూస్తారు కదా. అవును, దాన్ని స్కేప్ గోటింగ్ అంటారు, బలిపశువుని చేయడం. సరిగ్గా చెప్పారు. దానికి ఏకైక మార్గం తమలో భిన్నంగా ఉన్న వ్యక్తిని టార్గెట్ చేయడం. ఫాహియాన్ ఒక బౌద్ధ సన్యాసి కావడం వల్ల ఆ వ్యాపారులకు ఆయన సులభంగా లక్ష్యమయ్యాడు. అలా ఆయన ప్రాణాలు గాల్లో దీపంలా ఉన్న సమయంలో ఒక దానపతి అంటే ఒక పోషకుడు ఫాహియాన్కు అండగా నిలబడతాడు. ఆయనేమంటాడంటే, మీరితన్ని కిందకు దించితే నన్ను కూడా చంపేయండి, చైనారాజు సన్యాసులను గౌరవిస్తాడు, నేను వెళ్ళి మీమీద ఫిర్యాదు చేస్తాను అని గట్టిగా బెదిరిస్తాడు. అవును, ఇక్కడ చూడండి, కష్టాలొచ్చినప్పుడు మనుషులు ఒకరిపై ఒకరు ఎలా నిందలు వేసుకుంటారో స్పష్టంగా కనిపిస్తోంది. కాని ఆ దానపతి కేవలం నైతికతను వాడకుండా చైనారాజు పేరు చెప్పి పొలిటికల్ థ్రెట్ వాడటం చాలా తెలివైన పద్ధతి కదా. అవును, ఆ పోషకుడికి మనుషుల సైకాలజీ చాలా బాగా తెలుసు. చావు భయంలో ఉన్న మనుషులకు మంచితనం గురించి, పాపపుణ్యాల గురించి చెబితే అస్సలర్థం కాదు. వాళ్ల భయం కంటే పెద్ద భయాన్ని వాళ్ల ముందుంచాలి. కరెక్ట్. అందుకే అతను రాజకీయ పలుకుబడిని అంటే ఆ పొలిటికల్ లెవరేజ్ని ఆయుధంగా వాడుకున్నాడు. ఒక వ్యవస్థలో రాజు లేదా చట్టం పట్ల ఉండే భయమే అరాచకత్వాన్ని అడ్డుకోగలదు అని అతనికి తెలుసు. ఆ పోషకుడి సమయస్ఫూర్తి ఫాహియాన్ ప్రాణాలను ఎలా కాపాడిందో, తద్వారా ఆ గ్రంథాలు చైనాకు ఎలా చేరాయో మనమిక్కడ చూడొచ్చు. ఆ తర్వాత వాళ్ల ప్రయాణం నరకప్రాయంగా మారింది. 70 రోజుల తర్వాత నౌకలో ఆహారం, నీరు పూర్తిగా అయిపోయాయి కదా. అవును, నీళ్లు దొరక్క వంటకు ఉప్పునీరు వాడారు. ఒక్కొక్కరికి కేవలం 2 పింట్ల నీరు మాత్రమే ఇచ్చేవారు. కేవలం 2 పింట్లు అంటే అది లీటర్ నీళ్లు కూడా ఉండవు కదా. చివరకు 12 రోజుల తర్వాత చైనాలోని లావోషన్ చేరుకుని అక్కడ కూరగాయలు, మంచినీరు చూసి ప్రాణాలు దక్కించుకున్నారు. 1600 ఏళ్ల క్రితం ఎలాంటి టెక్నాలజీ లేని కాలంలో 14 సంవత్సరాలు 30 దేశాల ప్రయాణం తర్వాత ఫాహియాన్ ఫైనల్గా ఇంటికి చేరుకున్నాడు.
ఇన్ని కష్టాలు పడి తన దేశానికి చేరుకున్న తర్వాత తాను సాధించిన ఘనతను అందరికీ చెప్పుకోవాలని ఎవరైనా తాపత్రయపడతారు. కానీ ఫాహియాన్ రియాక్షన్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. చలికాలమంతా తన ప్రయాణం గురించి ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ గడిపాడు, కాని తన అనుభవాలను పుస్తకంలో రాయడానికి మొదట నిరాకరించాడు కదా. అవును, తన గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఆయన అస్సలిష్టపడలేదు. ఎందుకంటే తన సాహసాలు విని మూర్ఖులు సరైన సిద్ధబాటు లేకుండా ప్రాణాల మీదకి తెచ్చుకుంటారని అతని భయం. 10,000 మందిలో ఏ ఒక్కరో ఇలాంటి ప్రయాణంలో సక్సెస్ అవుతారని అతను స్పష్టంగా భావించాడు. ఇది చాలా క్రేజీగా ఉంది. ఈ కాలంలో అయితే వెంటనే యూట్యూబ్ వ్లాగ్ చేసి బుక్ రాసి మిలియన్లు సంపాదించేవారు. అవును, పెద్ద సెలబ్రిటీ అయిపోయేవాడు. కాని ఫాహియాన్ ఒక యాంటీ ఇన్ఫ్లుయెన్సర్ లాగా దీన్ని ఎవరూ ట్రై చేయకండి అని చెప్పడం అతని వివేకానికి నిదర్శనం కదా. నిజమైన జ్ఞానానికి కీర్తి మీద కంటే సమాజ శ్రేయస్సు మీదే ఎక్కువ ధ్యాస ఉంటుందనడానికి ఇదొక ఉదాహరణ. జ్ఞానాన్ని పంచుకోవటమెంత ముఖ్యమో దాన్ని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం గురించి హెచ్చరించడం కూడా అంతే ముఖ్యం అని ఆయన వివరిస్తాడు. చివరకు జ్ఞానాన్ని సంరక్షించాలన్న ఉద్దేశంతో తోటి పండితులు ఒప్పిస్తే ఆ రికార్డులు రాశాడు. ఆయన చేసిన ఈ 14 ఏళ్ల ప్రయాణం కేవలం ఒక సాహసయాత్ర కాదు, అది జ్ఞానం కోసం మనిషి చేయగల అత్యున్నత త్యాగానికి నిదర్శనమనిపిస్తోంది నాకు. అవును, ఆ పవిత్ర గ్రంథాలు సముద్రం అట్టడుగున కలిసిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ తన ప్రాణాలను పణంగా పెట్టి వాటిని ప్రపంచానికి అందించాడు. నిజంగా ఆయన గొప్ప వ్యక్తి. చివరగా ఈరోజు ఈ విశ్లేషణ వింటున్న వాళ్లకు ఒక ఆలోచన వదిలి వెళ్లాలనుకుంటున్నాను. ఒకప్పుడు జ్ఞానం కోసం ఫాహియాన్ లాంటివాళ్లు తుఫానులతో పోరాడారు, చావు అంచుల దాకా వెళ్లారు. కాని ఈరోజు ప్రపంచంలోని జ్ఞానం మొత్తం మన జేబులోని స్మార్ట్ఫోన్లో ఒక్క క్లిక్ దూరంలో ఉంది కదా. కరెక్ట్. ఏ కష్టం లేకుండా జ్ఞానం ఉచితంగా దొరుకుతుండటం వల్లే బహుశా మనకు ఆ జ్ఞానం విలువ తెలియడం లేదేమో కదా. ఈసారి మీరు ఇంటర్నెట్లో ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటున్నప్పుడు లేదా చూస్తున్నప్పుడు ఒక్కసారి ఫాహియాన్ చేసిన ఆ భయంకరమైన సముద్ర ప్రయాణాన్ని గుర్తుచేసుకోండి. ఆ జ్ఞానం వెనుక ఎంతమంది త్యాగముందో మనకు అర్థమవుతుంది.